హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్ చేసిన ఆరోపణలతో ఫైనల్ ఇయర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు మొత్తం 12 మంది ఫైనల్ ఇయర్ బీడీఎస్ విద్యార్థులపై తెలంగాణ ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో గత 6 నెలలుగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులను వివిధ రకాలుగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్విగ్గీ ఆర్డర్లు తేవటం, కూలర్లకు నీరు నింపడం, గోడ కుర్చీలు వేయించడం వంటి పనులతో ర్యాగింగ్ చేసినట్లు వారు ఆరోపించారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించి 12 మంది విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. అలాగే కాలేజీలో ర్యాగింగ్కు తావులేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది. స్టూడెంట్స్ 12 మంది ర్యాగింగ్ చేస్తున్నారని మాకు రిపోర్ట్స్ వచ్చినాయి, రిటర్న్ కంప్లైంట్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ నుంచి. దాంతోపాటు ఇంటర్న్స్ ఎవరైతే ఆపటానికి పోయారు అంటే ఫైనల్ ఇయర్కి ఉన్న సీనియర్స్ 7-8 మంది ఉన్నారు అదే హాస్టల్లో. వాళ్ళు ఆపటానికి పోతే చేయకంటారు అని చెప్తే వాళ్ళు వినక వాళ్ళతో కూడా పెట్టుకున్నారు. ఎవరు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఇంటర్న్స్తో కూడా పెట్టుకున్నారు. ఇంటర్న్స్ అంటే హౌస్ సర్జన్స్. అది కూడా అయిన తర్వాత మాకు తెలిసింది వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఒక ఇంటర్న్ అయితే లెఫ్ట్ ఐ మీద కొట్టారు. ఆయన సరోజినీ దేవిలో చెకప్ కూడా చేయించుకున్నాడు ఉస్మానియాలో. దాని తర్వాత నేను వార్డన్లు యాంటీ ర్యాగింగ్ వాళ్ళందరూ పిలిచి వాడికి సంజాయించి ఇట్లా చేయకండి అని 9th మార్నింగ్ జరిగింది, మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా.